Hello everyone, welcome to Kanun Pandit Telugu. This is one of the most requested videos. పీజీ ఎల్సెట్ ఎగ్జామ్‌కి ఏదైనా గైడెన్స్ ఇవ్వండి అని మీలో ఎంతోమంది చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. టైం లేకపోవడం వల్ల నేను ఇంతకుముందే డిస్కస్ చేయలేదు. అయితే 2026 టీజీపీ తెలంగాణలో పీజీ ఎల్సెట్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్ 4 డేస్‌లో ఉంది. మ్యామ్ ఇప్పటివరకు ఏం చదవలేదు పెద్దగా మేము మరి ఈ లాస్ట్ మూమెంట్‌లో ఏం చదివితే ఎలా ప్రిపేర్ అయితే స్కోర్ పెరిగి మంచి కాలేజ్‌లో సీట్ వస్తుందో కొంచెం చెప్పండి. అలాగే ఏ స్పెషలైజేషన్ మాకు కావాలో అదే స్పెషలైజేషన్ రావాలన్నా కూడా మంచి ర్యాంక్ ఉండాలి. సో దానికి స్కోర్ ఎలా పెంచుకోవాలి అనేది చాలా బ్రీఫ్‌గా ఈ లెక్చర్‌లో డిస్కస్ చేద్దాం. నౌ వీ హ్యావ్ ఎగ్జాక్ట్‌లీ 4 డేస్ టైమ్ ఫర్ 2026 ఎగ్జామ్. ఈ 4 డేస్ టైంలో క్లియర్లీ మనం ప్రతీదీ ఫ్రమ్ బిగినింగ్ అయితే చదవలేం. హై వెయిటేజ్ అండ్ కొంచెం ఈజీ టు అండర్స్టాండ్ టాపిక్స్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు డైరెక్ట్‌గా కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేయండి. జ్యూరిస్ప్రుడెన్స్ ఎందుకు వదిలేస్తున్నానో కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఏపీ పీజీ లా సెట్‌లో కొంత గొప్ప మనం జ్యూరిస్ప్రుడెన్స్ గెస్ చేయగలం. కానీ ఏపీ పేపర్ కంటే తెలంగాణ పీజీ లా సెట్ పేపర్ కొంచెం టఫ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ జ్యూరిస్ప్రుడెన్స్ క్వెషన్స్ ఇక్కడ మీకు కొంచెం టఫ్‌గానే ఉంటాయి. సో ఈ 20 మార్క్స్‌లో మాక్సిమం ఒక 10 మార్క్స్ వరకే మనం ఈజీగా స్కోర్ చేయగలం. సో 20కి 20 ఆర్ 20కి 18 17 తెచ్చుకోలేం ఫర్ టీఎస్ పేపర్. టీఎస్ పేపర్ జ్యూరిస్ప్రుడెన్స్ కొంచెం కాస్త టఫ్‌గానే ఉంటుంది. సో దీంతో స్టార్ట్ చేయకండి. మీరు కనుక ఇప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్‌తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఉన్న 4 డేస్ మొత్తం అంతా జ్యూరిస్ప్రుడెన్స్‌కే అయిపోతుంది. సో దానికంటే బెటర్ స్ట్రాటజీ విల్ బి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్‌లో క్వెషన్స్ ఫిర్ భీ మనం గెస్ చేయగలం. అంటే జ్యూరిస్ప్రుడెన్స్ కంటే కూడా కాన్స్టిట్యూషన్ కొంచెం ఈజీగా మీకు అనిపిస్తుంది. సో కాన్స్టిట్యూషన్‌లో కూడా ఫండమెంటల్ రైట్స్, ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆల్ ఆర్టికల్స్ అండ్ ఇక్కడ రాయని ఇంకొకటి ఉంది ఫండమెంటల్ డ్యూటీస్లో ఆల్ ఆర్టికల్స్ మ్యాండేటరీ. ఆర్టికల్ నంబర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇది ఏబీ ఎగ్జామ్ కాదు కదా మన దగ్గర బెరాక్స్ ఉండడానికి, ఇదంతా మెమరీ బేస్డ్ ఎగ్జామ్. సో ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఆర్టికల్ నంబర్స్ బ్యాహట్ చేయాలి, కేస్ లాస్ కూడా చదవాలి, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఆర్టికల్స్ చదువుకోవాలి. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే టాపిక్ మన ఎమర్జెన్సీ టాపిక్. సో ఎమర్జెన్సీ టాపిక్ని కూడా ఇగ్నోర్ చేయకండి. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్స్ అమెండ్మెంట్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏమేమి చదువుతారు? 5 ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎమర్జెన్సీ అండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఈ 5 అయితే ఖచ్చితంగా చదవండి. ఫస్ట్ అవి ఫినిష్ చేసుకున్న తర్వాత మిగతా బిట్స్ అవి చూసుకోండి ఫ్రమ్ కాన్స్టిట్యూషన్, సరేనా? దాని తర్వాత అగైన్ ఇంటర్నేషనల్ లా వదిలేసేయండి. ఇంటర్నేషనల్ లా కంటే బెటర్ యూ స్టడీ కాంట్రాక్ట్ లా. కాంట్రాక్ట్ యాక్ట్ సింపుల్గానే ఉంటుంది, చదవగలం. ఒక 3-4 అవర్స్ కూర్చున్నా ఎంతో కొంత మార్క్స్ మనం గెయిన్ చేయగలం ఫ్రమ్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత సెకండ్ మైనర్ లాస్లో కాంట్రాక్ట్ యాక్ట్ నేర్చేసుకోండి. కాంట్రాక్ట్ లాస్ అయిపోయిన తర్వాత ఐపీఆర్ చేయడం బెటర్. ఐపీఆర్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, అవి ఈజీగా మనం చేయగలం. సో అనదర్ 2 to 3 మార్క్స్కి సింపుల్ అండ్ ఈజీ సబ్జెక్ట్ ఐపీఆర్. సపోజ్ ఐపీఆర్ మ్యామ్ మాకు ఏం చదవాలో తెలియట్లేదు అనుకుంటే నాకు కమెంట్స్లో పెట్టండి. నేను ఈ ఐపీఆర్కి ఎస్పెషలీ ఫర్ పీజీ ఎల్సెట్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ డిస్కస్ చేస్తూ నేనే ఒక మినీ లెక్చర్ తీసుకుంటాను. సో దట్ యువర్ ప్రిపరేషన్ విల్ బీ ఈజీ. సో కావాలి అనుకుంటే ఒకసారి కమెంట్స్లో పెట్టండి నాకు. ఐపీఆర్ థర్డ్ చదువుతారు. ఐపీఆర్ అయిపోయిన తర్వాత లేబర్ లాస్. నేను యాక్చువల్లీ మిగతా ఎగ్జామ్స్లో లేబర్ లాస్ చదవద్దు అని చెప్తాను, బట్ ఇక్కడ ఖచ్చితంగా లేబర్ లాస్ చదవండి నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే యాక్చువల్లీ లేబర్ లా క్వశ్చన్స్ ఆర్ ఈజీ. ఇప్పుడు మనం జ్యూరిస్ప్రుడెన్స్ క్వశ్చన్స్ ఆర్ మన ఇంటర్నేషనల్ లా క్వశ్చన్స్తో కంపేర్ చేసుకుంటే మన టీఎస్ పేపర్లో ఈ లేబర్ లా క్వశ్చన్స్ యాక్చువల్లీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దీంట్లో 16 మార్క్స్ కదా, ఈ 16 మార్క్స్లో అట్లీస్ట్ 10 to 12 మార్క్స్ మీరు స్టాండర్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకొని వెళ్ళినా కూడా లేబర్ లా క్వశ్చన్స్ చేయగలరు. సో నిజానికి అందుకనే లేబర్ లాని ముందర పెట్టారు మన ఇంటర్నేషనల్ లా అండ్ జ్యూరిస్ప్రుడెన్స్ కంటే. సో దిస్ ఈజ్ మోర్ స్కోరింగ్. సో నెక్స్ట్ చదివితే లేబర్ లాస్ చదవండి, ఓకే? దాని తర్వాత దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వెరీ వెరీ స్కోరింగ్ ఫర్ అస్. ఎందుకు? ఇక్కడ ఐపీసీ ఉంది, బిఎన్ఎస్ ఉంది, అలాగే బిఎన్ఎస్ అండ్ ఐపీసీలో ఉన్న ఇంపార్టెంట్ చేంజెస్ నేర్చుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ చేంజెస్ పైన కూడా ఒక వీడియో పెడతాను, కావాలి అంటే నోట్ చెప్పండి నాకు కమెంట్స్లో, ఐ విల్ డూ దట్. బికాజ్ ఈ ఇంపార్టెంట్ చేంజెస్ ఇప్పుడు నెక్స్ట్ ఏపీ హైకోర్టు వాళ్ళ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా పడింది.
ఆ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ చేంజెస్ బిఎన్ఎస్ ఐపీసీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ 4 లేబర్లో చదివిన తర్వాత 5 ఏం చదువుతారు, ఐపీసీ బిఎన్ఎస్ చదవండి 5. దాని తర్వాత 6 టాట్స్ కూడా ఈజీ స్కోరింగ్, ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ మీరు ఇక్కడ తెచ్చుకోగలరు. బిఎన్ఎస్లో ఇంకొక 6-7 మార్క్స్ తెచ్చుకోగలరు. టాట్స్లో 5 మార్క్స్. సో ఈజీగా ఇలాగ ఈజీ టాపిక్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. 4 days టైం ఉంది. ఇన్ డెప్త్ స్టడీ చేయొద్దు, పిహెచ్డీస్ చేయొద్దు. మనం ఇప్పుడు కూర్చొని మొత్తం రిసర్చ్ చేయట్లేదు. టు ద పాయింట్ చదవండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు ద పాయింట్ చదవండి. ఏదైతే చదువుతున్నారో ఇమీడియట్గా బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి చదివి ఎగ్జామ్ ముందర మళ్ళీ బై హార్ట్ చేయడానికి కూడా టైం ఉండదు. సరేనా? ఇంతవరకు అయితే ఫాలో అవుతున్నారు కదా. సో 6 వరకు రాసుకున్నారా? ఐ హోప్ మీరు అందరూ ఇవన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో 6 టాట్స్ చదివేసిన తర్వాత 7 కన్జ్యూమర్ ప్రొటెక్షన్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆప్షనల్, యాక్చువల్లీ 1-2 క్వశ్చన్సే వస్తాయి. చదవగలిగితే చదవండి, టైం ఉంటే జస్ట్ ఒక పని చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన చూసుకొని వెళ్ళిపోండి, ఇంపార్టెంట్ సెక్షన్ నెంబర్స్ బేరాక్ నుంచి చూసుకొని వెళ్ళిపోండి. అలా అయినా సరే ఇక్కడ కొన్ని మార్క్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ఒక 2 మార్క్స్ ఈజీగా వస్తాయి అని చెప్తున్నాను. సరేనా? అది అయిపోయిన తర్వాత కమ్ టు దిస్ పార్ట్. అయితే ఎవరైతే ఆల్రెడీ ఏఐబి కోర్స్ నా దగ్గర అంటే జాయిన్ అయి ఉన్నారో, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎవరైతే ఆల్రెడీ ఏఐబి కంప్లీట్ చేశారో, ఇప్పుడు ఈ కరెంట్ బ్యాచ్ ఏఐబి 21 బ్యాచ్లో ఆల్రెడీ నా దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏడిఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఏఐబి. ఏఐబిలో ఏడిఆర్ గురించి ఏవేవైతే కవర్ అయ్యాయో, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఆర్బిట్రేషన్, అవన్నీ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ లాస్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ ఏఐబి, అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఏవైతే మనం హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఏఐబి అని చదువుకున్నామో అవి ఇక్కడ చేసేసుకోండి. అగైన్ ఏడిఆర్ నుంచి ఒక 2-3 మార్క్స్ వస్తాయి, హెచ్ఎంఏ 1-2 మార్క్స్, హెచ్ఎస్ఏ 1-2 మార్క్స్. సో ఇలా తెలియకుండానే ఇక్కడి నుంచి కూడా ఒక 2-3 మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. అలాగే ఎన్వైరన్మెంటల్ లాస్ కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉంటాయి స్టార్టింగ్లో, బేసిక్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, అవి చేసుకెళ్ళిపోండి, మళ్ళీ 1-2 మార్క్స్ ఇక్కడికి రావచ్చు. సో దాని తర్వాత సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అయిపోయిన తర్వాత ఈ మైనర్ లాస్ అన్నీ 8th పొజిషన్లో పెడుతున్నాను. ఇవన్నీ చదవండి. కావాలి అంటే ఎక్కడి నుంచి చదువుకుంటారు, ఇవన్నీ ఏఐబి కోర్స్లో ఆల్రెడీ ఉంటాయి, అవి చదువుకోండి. దట్ విల్ బి బెనిఫిషియల్. సరేనా? నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడికి వస్తారు, 8 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 9th స్టెప్లో జూరిస్ప్రూడెన్స్కి రండి. అయితే జూరిస్ప్రూడెన్స్లో కూడా ఏం చదవాలి అనేది చెప్తున్నా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. జూరిస్ప్రూడెన్స్లో ఫస్ట్ అసలు స్కూల్స్ ఆఫ్ జూరిస్ప్రూడెన్స్ గురించి ఎక్కువ అడుగుతారు. అంటే అనలిటికల్ స్కూల్ ఏంటి, హిస్టారికల్ స్కూల్ అంటే ఏంటి, సోషలాజికల్ స్కూల్ అంటే ఏంటి, రియలిజం అంటే ఏంటి, ఇలా. సో ప్రతి దాంట్లోనూ ఆ స్కూల్ గురించి నేర్చుకొని ఆ స్కూల్కి సంబంధించిన స్కాలర్స్ ఎవరు, స్కాలర్స్ ఆర్ జూరిస్ట్స్ ఎవరు అనేది మనకు తెలియాలి. అయితే ప్రతి జూరిస్ట్ ఏదో ఒక థియరీ ఏదో ఒకటి చెప్పుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టిన్ ఉన్నారనుకోండి, ఆస్టిన్ కమాండ్ థియరీ చెప్పారు. అలాగే జెర్నీ బెంథమ్ ఉన్నారనుకోండి, యూటిలిటేరియన్ థియరీ అని చెప్పారు. అయితే వీళ్ళందరూ ఈ థియరీస్ ఏదో ఒక బుక్లో కూడా చెప్తారు, బుక్లో రాసి ఉంటారు యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాన్స్ కెల్సన్ గ్రండ్ నామ్ గురించి చెప్పారు. ఈ హ్యాన్స్ కెల్సన్ గ్రండ్ నామ్ గురించి ఈ థియరీ ఏదైతే ఉందో అది ఏ బుక్లో చెప్పారో మీకు తెలియాలి. ఏ బుక్లో చెప్పారు, ప్యూర్ థియరీ ఆఫ్ లా అని ఒక బుక్ పేరు ఉంది, ఆ బుక్లో చెప్పారు. ఓకే, జూరిస్ప్రూడెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చేసేసాను, ఆ వీడియో ఇక్కడ పెడతాను, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, అది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో జూరిస్ప్రూడెన్స్లో ఫస్ట్ ఏం చదువుతారు, స్కూల్స్, ప్రతి స్కూల్లోనూ ఉన్న స్కాలర్స్ ఎవరు, స్కాలర్స్ ఆర్ జూరిస్ట్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం థియరీ చెప్పారు, ఏ బుక్లో చెప్పారు. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, ఓనర్షిప్ అండ్ పొజెషన్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఈ ఓనర్షిప్ అండ్ పొజిషన్ అన్న టాపిక్ నుంచి కంటిన్యూస్గా ఈ మధ్య కాలంలో అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మిస్ చేయలేం, ఇది కూడా ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. స్కూల్స్ చదువుకున్న తర్వాత ఓనర్షిప్ పొజిషన్ టాపిక్ చదువుకెళ్ళాలి. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది హాఫ్ఫెల్డ్ అని, హాఫ్ఫెల్డ్ డ్యూరల్ ఆపోజిట్స్. హాఫ్ఫెల్డ్ ఏంటి, డ్యూరల్ ఆపోజిట్స్ అని ఉంటాయి. ఇది కూడా నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ లెక్చర్లో ఫ్రీగా ఆల్రెడీ యూట్యూబ్లో లెక్చర్ ఉంది, దాంట్లో చెప్పేశాను. సో డ్యూరల్ ఆపోజిట్స్ అని 8 టర్మ్స్ ఉంటాయి, ఒకటి ఇంకోటి ఆపోజిట్ అని చెప్పి హాఫ్ఫెల్డ్ చెప్పాడు అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా నేను చాలా తరచుగా చూస్తున్నాను, ఏపీ పేపర్లోను తెలంగాణ పేపర్లోను కంటిన్యూస్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ 2 టాపిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా మనకి జూరిస్ప్రూడెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జూరిస్ప్రూడెన్స్లో 16 out of 16 మనం తెచ్చుకోలేం, మనం లాస్ట్ మూమెంట్లో చదువుతున్నాం. బట్ 16లో మ్యాక్సిమం మార్క్స్ 6, 7, 8 వాట్ ఎవర్ ఇస్ ద మ్యాక్సిమం మార్క్స్ అవి మనం తెచ్చుకోవాలి. సో వాటికి నేను ఈ 3 టాపిక్స్ సజెస్ట్ చేస్తున్నాను, స్కూల్స్ అండ్ స్కాలర్స్, ఓనర్షిప్ అండ్ పొజిషన్ టాపిక్, అలాగే హాఫ్ఫెల్డ్ డ్యూరల్
ఆపోజిట్స్ అన్న ఈ టాపిక్, ఈ 3 టాపిక్స్ అయితే ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి ఫ్రమ్ జ్యూరిస్ప్రూడెన్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాండ్ విడ్త్ ఉంది మ్యామ్, ఇంకా నా దగ్గర టైం ఉంది అని అనుకుంటే అప్పుడు 10th స్టెప్లో వచ్చి ఇంటర్నేషనల్ లా చదవండి. ఇంత టైం లేదు, మోస్ట్లీ మన దగ్గర 4 days టైం ఉంది కాబట్టి చాలా మందికి అసలు ఈ టాపిక్ చదవడానికి టైం ఉండదు. దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో ఇక్కడ లింక్ ఉంటుంది, అది చదివేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో జనరల్గా అస్సలు టచ్ లేని సబ్జెక్ట్ చదవడం చాలా కష్టం. అండ్ ఇంటర్నేషనల్లో ఇన్ జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి టచ్ ఉండదు, కాలేజ్లో కూడా ఏదో పైన చదివేస్తాం కదా. సో అందుకని అకార్డింగ్ టు మీ ద ప్రాక్టికల్ అండ్ ద మోస్ట్ స్కోరింగ్ స్ట్రాటజీ ప్రకారంగా కూడా ఇంటర్నేషనల్ లాని ఇగ్నోర్ చేసేసేయండి, వదిలేసేయండి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ని ఏ ఆర్డర్లో అయితే నేను స్టడీ చేశానో ఆ ఆర్డర్లో కంప్లీట్ చేసేసుకోండి. సో దట్ ఉన్న తక్కువ టైంలో కూడా మ్యాక్సిమం స్కోర్ మీరు చేయగలరు. ఇంకేమైనా ప్రిపరేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా ఆర్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందని మీకు అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై అండ్ హెల్ప్ యూ.